హాయ్ ఫ్రెండ్స్, మీషోలో ఆర్డర్ చేసిన నా ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ ద్వారా డెలివరీ అయింది. అలా ఎలా జరుగుద్ది అనుకుంటున్నారా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విషయం ఏంటంటే, ఇది డెలివరీ అయినప్పుడు ఈ ఓపెనింగ్ వీడియో వచ్చేసి డెలివరీ చేసిన అన్ననే ఓపెన్ చేశారు. మా చేతులు కూడా పడ్డాయి అనుకోండి ఓపెన్లో. అయితే ఇది ఓపెన్ చేసేటప్పుడు నేను, మా మామయ్య, మా మరిది, మా చెల్లి ఇంతమంది ఉండి మా మరిది క్లియర్గా వీడియో తీస్తూ ఈ ప్రోడక్ట్ని ఓపెన్ చేసాము. మాకేమో తెలియదు ఈ ప్రోడక్ట్ గురించి సరిగ్గా. ఇక మాకు జరిగిన ఒక చిన్ని సంఘటన వల్ల మేము ఇంత కేర్ఫుల్గా వీడియో తీస్తూ ఓపెన్ చేసుకోవాల్సి వచ్చింది. విషయం ఏంటి అంటే, వీడియోని చివరి వరకు చూడండి, నేనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ ఈ ప్రోడక్ట్ మీషోలో ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేస్తే 10 డేస్ డెలివరీ టైం ఇచ్చారనమాట. 10 డేస్ డెలివరీ టైమా? నేనేమో ఈ ప్రోడక్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి మన వీడియో ట్రైపాడ్స్ అంటే కొంచెం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వీడియోలు తీద్దామా అన్నట్లు ఉంటుంది కదా. ఆ రకంగా నేను ఎంత ఆతృతగా ఎదురు చూస్తానో అదంతా డిలే అవుతూ వచ్చింది. 10 డేస్ గ్యాప్ ఇచ్చారు కదా, కనీసం 1 వీక్లోనే వస్తుందిలే అనేసి అనుకున్నాను. బట్ 1 వీక్లో రాలేదండి. సరే 10 డేస్కే వస్తుందేమో అనేసి నేను ఇంకా వెయిట్ చేస్తే 10 డేస్కి కూడా రాలేదు. తీరా డెలివరీ డేట్, ఫైనల్ డేట్ వచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ నేను ట్రాకింగ్ చూస్తేనేమో అవుట్ ఆఫ్ డెలివరీ ఉంది. బట్ ఇంకా అక్కడ మూమెంట్ లేదు. వాళ్ళు మీ ఆర్డర్ని చిన్న ప్రాబ్లం వల్ల డెలివరీ చేయలేకపోయాము అనేసి నాకు వాట్సాప్లో మీషో వాళ్ళు పెడతారు కదా మనకి మెసేజెస్, అట్లా పెట్టారు. మళ్ళీ రీఆర్డర్ చేయమన్నారు. నేను క్యాన్సిల్ చేద్దామని చూసా కానీ కాకుండే సరేలే అనేసి రీఆర్డర్ చేస్తే నాకు ఇక 2 డేస్లో వస్తుందేమో అనుకున్నాను. కానీ 21కి రీఆర్డర్ చేస్తే మళ్ళీ 24 డెలివరీ డేట్ పెట్టారు. అబ్బా అనుకున్నాను. ఇక నాకు 15 డేస్ అయిందనమాట ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ చేతికి రాలేదు. 24కి కూడా నాకు ప్రోడక్ట్ రాలేదు. తర్వాత మా హస్బెండ్ సలహా మేరకు నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు 24కే నేను ఆర్డర్ చేస్తాను. 28 వరకు వచ్చేసింది. చాలా త్వరగానే వచ్చింది ఇంకా చెప్పాలంటే. ఇంకా మీషో వాళ్ళు క్యాన్సిల్ చేశారు ఆర్డర్. నాకు డౌట్ వచ్చి నేను మీషో పేజ్ ఓపెన్ చేసి మళ్ళీ మనం పెట్టుకున్న ఆర్డర్ది ఉంటుంది కదా, వాళ్ళు 24కి కూడా క్యాన్సిల్ చేసే ఆర్డర్ని రీఆర్డర్ చేసుకోండి, మేము సక్సెస్ఫుల్గా మీ ఆర్డర్ని డెలివరీ చేయలేకపోయాము, సారీ అన్నట్టు మెసేజ్ పెడితే మళ్ళీ రీఆర్డర్ చేయమంటే ఇంకెవరైనా చేస్తారా? ఈ గోలంతా మనకి ఎందుకని నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. నాకు ప్రోడక్ట్ కూడా వచ్చేసింది. మీరు చూసారు కదా ముందు వీడియోలో. నాకు డౌట్ వచ్చి నేను అది ఓపెన్ చేస్తే అది అవుట్ ఆఫ్ స్టాక్ అని ఉంది. నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటే నాకు ఇప్పటికీ ఆ ప్రోడక్ట్ వచ్చేది కాదు అని నాకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. ఇలా మీకు ఎవరికైనా జరిగిందా మన ప్రోడక్ట్ వాళ్ళే క్యాన్సిల్ చేయడం అనేది? మీరు నాతో చెప్పండి. ఇలా జరిగింది కదా అని నేను మీషోలో ఏం షాపింగ్ ఆపేయను. ఇది సెల్లర్ ద్వారా జరిగింది, మీషో ద్వారా కాదు. నా వీడియో ట్రైపాడ్ మీకు చిన్న వీడియో తీసి ఇక్కడ యాడ్ చేశాను ఫ్రెండ్స్. బాయ్.